అందరికీ నమస్కారము. మన పండగలు, ఆచారాల విషయాలలో ఈ వీడియో రెండవ భాగము. మనము జ్యేష్ఠ మాసం వరకు కూడా మొదటి భాగంలో తెలుసుకున్నాము. ఈరోజు రెండవ భాగంలో ఆషాఢ మాసంలో తర్వాత శ్రావణ మాసము, ఇతర మాసాలలో వచ్చేటటువంటి పండగల గురించి కూడా తెలుసుకున్నాము. ఆషాఢ మాసంలో శుద్ధ షష్ఠిని స్కంద షష్ఠిగాను, ఏకాదశిని శయన ఏకాదశిగాను, పూర్ణిమను వ్యాస పూర్ణిమగాను జరుపుకుంటాము. శ్రావణ మాసము ఇది లక్ష్మీ మాసముగా కూడా కొలుచుకుంటూ ఉంటాము. ఈ మాసంలో స్త్రీలు అనేక వ్రతములు, నోములు ఆచరిస్తూ ఉంటారు. ఈ మాసంలో బహుళ చతుర్దశి నాడు ఆచరించే సంకట గణేష చతుర్దశి వ్రతము సకల సంకటాలను హరిస్తుంది. భాద్రపద మాసంలో చవితిని వినాయక చవితిగా, పంచమిని ఋషి పంచమిగాను, షష్ఠిని సూర్య షష్ఠిగాను జరుపుకుంటాము. ఆశ్వయుజ మాసంలో శుద్ధ పాడ్యమి నాడు శరన్నవరాత్రులు ప్రారంభం అవుతాయి. శుద్ధ అష్టమి తిథి నాడు దుర్గాష్టమిగాను, శుద్ధ నవమి నాడు మహర్నవమిగాను, దశమి నాడు విజయదశమిగా జరుపుకుంటాము. బహుళ పక్షము చతుర్దశిని నరక చతుర్దశిగాను, అమావాస్యను దీపావళిగాను జరుపుకుంటాము. కార్తీక మాసము ఇది శివారాధనకు విశిష్టమైనటువంటి మాసము. కానీ స్కంద పురాణాంతర్గతము కూడా కార్తీక పురాణం మాత్రము విష్ణు ఆరాధనే ఎక్కువగా చెప్తోంది. సోమవారం మాత్రము శివునికి అత్యంత ప్రీతికరమైనదిగా పురాణాలు వర్ణించాయి. కార్తీక మాసంలో వచ్చేటటువంటి శుద్ధ చవితిని నాగుల చవితిగా జరుపుకుంటారు. మార్గశిర మాసంలో పంచమిని నాగపంచమిగా, శుద్ధ పౌర్ణమిను దత్తాత్రేయ జయంతిగా జరుపుకుంటాము. ఈ మాసంలోనే ధనుర్మాసము ప్రారంభం అవుతుంది.